హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ లక్ష్మి ఇన్ తెలుగు. ఈరోజు ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీస్తో మీ ముందుకైతే వచ్చేసానండి. ఎర్లీ మార్నింగ్ పూజ కంప్లీట్ అయిపోయాక ఇక్కడ బయటకు వచ్చి చూస్తున్నారా, ఇది క్రోనా లేదా పిజ్జానా తెలియట్లేదండి. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇంకా కిచెన్ ప్రపంచానికి నాతో పాటు మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను. ఆహ్వానించే ముందు అయితే బ్యాక్ సైడ్ విండో డోరు ఓపెన్ చేసుకోవాలి, లేదంటే గాలాడక ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా వంట అనేది మంచి మూడ్తో ప్రేమతో చేయాలి. అప్పుడే తినేవాళ్ళు ఆనందంగా స్వీకరిస్తారని నేను అనుకుంటాను. సో ఎప్పుడు కూడా మనకి తెలిసింది కొంచెమైనా, వండేది తక్కువైనా సరే ప్రేమతో చేస్తే వాళ్ళు అంతే ఆత్మీయంగా ఉంటారని నా భావన, నా ఉద్దేశం ముఖ్యంగా. సో ఈరోజు రెసిపీ వచ్చేసరికి పప్పు గోంగూర అలాగే అరటికాయ ఫ్రై చేస్తున్నాను. కొద్దిగా నాయిస్ అటు ఇటుగా ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే కోల్డ్ చేసింది, అలాగే బాగా గొంతు నొప్పి కూడా వస్తుంది. ఎనీవే, ఇంకా ప్రాసెస్ మొదలు పెడితే ముందు రోజు నైటే నేను కందిపప్పు నానబెట్టుకుంటానని చాలా వీడియోస్లో చెప్పాను కదా. అలా నానబెట్టుకున్న కందిపప్పుని దాంట్లో కొంచెం ఆయిల్ అలాగే కొద్దిగా పసుపు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత గోంగూరని సాల్ట్ వాటర్లో వేసి ఒక 10 నిమిషాలు ఉంచిన తర్వాత దాన్ని క్లీన్ చేసుకొని సన్నగా తురుముకోవాలి. ఇంకా దీనిలోకి అరటికాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను కదా, ఇవి కాస్త పాడవుతున్నాయండి. పై తోలు మాత్రం అలా బ్లాక్ షేడ్లో వచ్చేసింది. కట్ చేస్తే బాగానే ఉంది. సో ఇంకా చూస్తున్నారు కదా, ఇలా కందిపప్పు అనేది కుక్ అవుతుంది. దీన్ని పక్క స్టవ్ మీదకి జరిపేసి ఇంకా రిమైనింగ్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. నాకు తెలిసి చాలామంది ఏదైనా ఆకుకూర పప్పు వండాలంటే కుక్కర్లో అంతా పప్పు, ఆకుకూర, ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి అన్నీ ఒకటేసారి వేసేసి చేసేస్తారు. సో నాకు ఎందుకో ఆ ప్రాసెస్ నచ్చదు. అదే కాక దాని టేస్ట్ కూడా నచ్చదు. అంతకుముందు నేను కూడా అలాగే చేసేదాన్ని. అంత బాగుండేది కాదు. ఎప్పుడైతే నేను ఇలా చేయటం స్టార్ట్ చేశానో, ఈ టేస్ట్కి అలవాటు పడ్డాక ఇంకా అందులో చేసి అది తినాలంటే అంతగా నచ్చట్లేదు. సో ఒకసారి ఎవరైనా ట్రై చేయకపోతే ఈ ప్రాసెస్ ఒకసారి ట్రై చేయండి. కమ్మగా అనిపిస్తుంది. పప్పు తిన్న ఫీలింగ్. పప్పు ఎవరికైతే ఇష్టం ఉండదో వాళ్ళు కూడా లైక్ చేస్తారనమాట. తర్వాత ఒక మందపాటి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక దాంట్లో కొద్దిగా పోపు, పచ్చెనపప్పు అవి వేసినా వేయకపోయినా పర్వాలేదు. ఆవాలు జీలకర్ర మాత్రం మస్ట్ అండ్ షుడ్గా వేసుకోండి. ఆ తర్వాత కొంచెం పచ్చిమిర్చి అలాగే ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ నేను పండు మిర్చి, పచ్చిమిర్చి 2 వాడాను. నెక్స్ట్ అలాగే మోస్ట్ అండ్ ఇంపార్టెంట్, పప్పులో ఇంగువ. పప్పు కానీ పులిహోర కానీ చేసేటప్పుడు ఇంగువ వాడండి, టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. అలాగే టొమాటో ముక్కలు కూడా వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఉల్లిపాయ టొమాటో ముక్కలు ఇలా మగ్గిన తర్వాత దీంట్లో కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. చెప్పాను కదా, ఇంగువ ఎంత ఇంపార్టెంటో వెల్లుల్లి కూడా వేసుకోవాలి. అయితే ఏవైనా పూజలు వ్రతాలప్పుడు మనం స్కిప్ చేసినా ఉట్టప్పుడు మాత్రం వేసుకోవటానికి ట్రై చేయండి, బాగుంటుంది. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాక కాస్త ఆయిల్లో ఫ్రై చేయండి పచ్చివాసన పోయే వరకు. ఆ తర్వాత దీంట్లో గోంగూర అన్నది సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, అది వేసుకొని మూత పెట్టి గోంగూర అంతా కూడా దగ్గరికి అయ్యే వరకు కూడా మగ్గించుకోవాలి. గోంగూర మగ్గే లోపల ఇంకా పక్కనే పప్పు ఉడుకుతుంది కదా, ఈ ఉడికిపోయిన పప్పుని ఒకసారి మ్యాషర్తో మ్యాష్ చేసుకోవాలి. ఈ విధంగా మ్యాష్ చేయటం వల్ల పప్పు అనేది క్రీమీ స్ట్రక్చర్లో ఫామ్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా మూత తీసి చూసారా, ఈ విధంగా మొత్తం అంతా ఆకు
దగ్గరికి అయిపోతుంది. దీన్ని కూడా ఒక్కసారి మెదుపుకోవాలండి. ఆకుకూర కట్ చేసినప్పటికీ కూడా గోంగూర అనేది కొంచెం కాడలు నారలు అన్నీ ఉంటాయి కదా, సో కాబట్టి కాస్త హార్డ్గా ఉంటుంది. దీన్ని ఉడకబెట్టి కూడా చేస్తారు, కాకపోతే ఉడకబెట్టి చేస్తే దానిలో ఉన్న లవణాలన్నీ కూడా పోతాయి కదా, సో కాబట్టి అలా చేయకుండా ఇలా డైరెక్ట్ వేసేసుకోవటం వల్ల ఈజీగానే కుక్ అవుతుంది. ఇంకా దీనిలో సరిపడా ఉప్పు అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకున్నాం కదా, సో చూసుకొని వేసుకోండి. ఉప్పు కారం ముందే వేసేసుకుంటే ఆకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు ఎక్కువైపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా ఆకంతా మగ్గిపోయిన తర్వాత వేసుకోవటం వల్ల మనకి కరెక్ట్ బ్యాలెన్స్ అనేది తెలుస్తుంది. ఈ తర్వాత మనం మ్యాష్ చేసుకున్న దాంట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని పప్పు దీనిలోకి కలుపుకోవాలి. పప్పు స్ట్రక్చర్ బట్టి ఒకవేళ చిక్కగా ఉంటే మరి కాస్త వాటర్ అనేది యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేశాను. ఇంకా ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఎక్కడా కూడా చింతపండు అనేది యూజ్ చేయలేదండి, ఎందుకంటే గోంగూర పుల్లగానే ఉంటుంది, టొమాటో కూడా పుల్లగా ఉంటుంది, సో కాబట్టి వేయలేదు. చూస్తున్నారు కదా పప్పు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది, అలాగే క్రీమీ స్ట్రక్చర్లో వచ్చింది కదా. సో ఇక్కడికి పప్పు గోంగూర కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి అరటికాయ ఫ్రై కోసం అరటికాయలు ఇలా రౌండ్ షేప్లో ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఎక్కువ సన్నగా అయితే ముక్కలుగా అయిపోతాయి, మరి లావుగా అయితే ఉప్పు కారం పట్టగా సరిగ్గా ఫ్రై అవ్వవు, సో మీడియంగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఫ్రై అనేసరికి చాలామంది డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు, అలా అవసరం లేదు, కొద్దిగా ఆయిల్తోనే మనం అరటికాయ అనేది ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేయండి. అయితే తాలింపు దినుసులు అనేవి కొంచెం ఎక్కువగా వేసుకోవటానికి ట్రై చేయండి, ఎందుకంటే మధ్య మధ్యలో తిన్నప్పుడు పంటికి తగిలి క్రంచీగా ఉంటాయి, టేస్ట్ బాగుంటుంది. ఇంకా దీనిలో ఎక్స్ట్రాలుగా ఏమీ వాడవసరం లేదండి. అంటే ఇక్కడ నేను ఏమేసాను, పచ్చెనపప్పు అలాగే కొద్దిగా మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అంతే. ఇంకా నాకు ఇక్కడ కరివేపాకు లేదు, సో కాబట్టి మీరు అక్కడ కరివేపాకు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దీనిలో లైట్గా సాల్ట్ అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని టాస్ చేసుకోండి. అంటే దీనిలో గరిటె అనేది కొద్దిగా అవాయిడ్ చేయండి, గరిటె పెట్టడం వల్ల ముక్క అంతా కూడా బ్రేక్ అయిపోయి చూడటానికి బాగోదు, సో కాబట్టి గరిటె అవాయిడ్ చేసి ఇలా టాస్ చేసుకొని ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా కుక్ అవనివ్వాలి. చూస్తున్నారు కదా, ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత మూత తీసి చూస్తే ఇంకా సాఫ్ట్ అవుతాయి అరటికాయ ముక్కలు అనేవి. తర్వాత దీంట్లో లైట్గా కారం అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి. ఇంకా అంతే అండి, ఇంకా దీనిలో ఏం ఎక్స్ట్రాగా ఏం యూజ్ చేయవసరం లేదు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒక 2 మినిట్స్ మూత పెట్టి కుక్ చేస్తే ఉప్పు కారం అంతా కూడా ఈ అరటికాయ ముక్కలకు పట్టి క్రంచీగా తయారవుతాయి. ఇది అయ్యేసరికి మార్నింగ్ పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్ కోసం సేమియా ఉప్మా చేశాను, అలాగే రాగి మాల్ట్ కూడా చేస్తున్నాను. ఫైనల్లీ ఇవైతే కుక్ అయిపోయినాయండి. ఇంకా దీనిలో కొద్దిగా కొత్తిమీర అనేది చల్లుకొని డిష్ అవుట్ చేసుకుంటే అరటికాయ ఫ్రై ఈజీ. ఇంకా చూస్తున్నారు ఇక్కడ బౌల్స్ ఎన్ని ఉన్నాయో, ఇంకా అంటే మొత్తం 2 బాక్సెస్ అనమాట, ముగ్గురికి కదా, సో 3 2 6, అలాగే కర్రీ బౌల్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇన్ని బాక్సెస్ కనిపిస్తున్నాయి. ఇంకా రైస్ అనేది అరేంజ్ చేసేసి వీళ్ళకి బాక్సెస్ అన్నీ కూడా సర్దేశాను. ఇంకా ఈరోజు మొత్తం లంచ్ బాక్స్ కాన్సెప్టే అది కదా, లంచ్ బాక్స్ రెసిపీస్. ఇవాళ వచ్చేసరికి పప్పు గోంగూర, అరటికాయ ఫ్రై, బాయిల్డ్ ఎగ్, కర్డ్ రైస్ అండ్ ఏదో ఒక ఫ్రూట్, అలాగే పిల్లల స్నాక్స్ వచ్చేసరికి ఇంకా వాళ్ళకి ఇష్టమైనవి ఏవో స్నాక్స్ ఏవో పెట్టుకున్నారండి, అంటే లడ్డు ఏదో స్వీట్ ఉంటే ఎక్స్ట్రా. స్నాక్స్ వచ్చేసరికి మ్యాక్సిమం పిల్లలే పెట్టుకుంటారు, సర్దుకుంటారు ఐ మీన్. సో ఇంకా వాళ్ళకి మ్యాక్సిమం ఫ్రూట్సే ఉంటాయి. ఎప్పుడైనా ఒకసారి ఏమైనా కారం పూస లేదంటే స్వీట్స్ ఏమైనా పట్టుకెళ్తారు, అప్పుడప్పుడు మ్యాక్సిమం ఫ్రూట్సే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే
లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు వాచ్ చేసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ ఎక్కడ అనేసి కొంతమంది అడుగుతున్నారు. అంటే రెడ్ కలర్ నా నేమ్ ఉంటుంది కదా, ఛానల్ నేము, దాని పక్కన రెడ్ కలర్లో ఉంటుందండి. సో దాన్ని ట్యాప్ చేస్తే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ పైన కూడా ట్యాప్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. తద్వారా నేను చేసే కొత్త వీడియోలు అనేవి మీరు వాచ్ చేయొచ్చు. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. దట్స్ అబౌట్ ఫర్ దిస్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.